ప్రైజ్ లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు అందరికీ ఈ ఉదయకాల సమయమున మరి ప్రాముఖ్యమైన దినము, పరిశుద్ధ దినము, పునరుద్ధాన దినము, ఆదివారమైనటువంటి ఈ దినమున సంగమునకు శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వర్తమానము. అది యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నతమైన స్థలమున నివసించును. దేవుడు ఈ లేఖనము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. మరి దేవుని యొక్క మహాకృపలు, ఆయన ఇచ్చినటువంటి గొప్ప వర్తమానాన్ని ప్రాముఖ్యంగా మనం ఈ దినమున తెలుసుకుందాం. మరి ఎవరు ఉన్నతమైన స్థలములలో నివసించెదరు? ఎవరు నివసిస్తారు? ఉన్నతమైన స్థలం అంటే ప్రభు యొక్క కుడిపార్శ్వమున కూర్చోవడానికి, ఆ పరలోక రాజ్యం అని ఉన్నతమైన స్థలములో చేరుటకు ఎవరు అర్హతను పొందుకుని ఉంటారు? చూద్దాము. లేఖనములే సెలవిస్తూ ఉన్నాయి. మొట్టమొదటగా నీవు నీతిని అనుసరించాలి. మరి అలాంటి నీతిని అనుసరించగలుగుతున్నామా? మరి లేఖనములు మనకు తెలియజేస్తున్నాయి. దావీదు గారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 10వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు, నీ సత్యమును నిరీక్షణను వెల్లడి చేసి ఉన్నాను, నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక మరుగు చేయలేదు. దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి చూడండి, ప్రభు యొక్క నీతిని వెల్లడిపరచడానికి, ప్రభు యొక్క సత్యవాక్యమును ప్రచురపరచడానికి, అట్టి నీతిని తప్పకుండా మరి ప్రభు అయిన యేసు క్రీస్తులో తన హృదయానుసారుడుగా మెలిగినటువంటి దావీదు గారు రాసినటువంటి మాటలు మనం వింటున్నాం. ఎందుకంటే నీ హృదయంలో, మన హృదయంలో నీతిని ఉంచుకోవాలి. మరి ఆ నీతితో ఊరకుండకుండా, అంటే ఆ నీతిని ధరించుకున్నటువంటి నీవు మరి అలాగే ఊరికే ఉండకుండా, మరి ఆయన సత్యమును నిరీక్షణ, ఆయన యందు నిరీక్షణ వెల్లడి చేసి మరి ఉంటుంది అంటున్నాడు. అందుకే ప్రభు యొక్క కృపలో ఆయన సత్యమును, మరి ఆయన నీతిని మహాసమాజములకు వివరించే వారిగా ఉండాలి. మహాసమాజములకు మరుగు చేయకూడదు అంటున్నాడు. వీటిని, సత్యమును, మరి ఆయన కృపను, మరి ఆయన నీతిని, వీటిని సర్వ సమాజములకు కూడా మరుగు చేయకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం ఉన్నామా? ఆయన నీతితో మనము ఈ లోకములో జీవిస్తున్నామా? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు ప్రభులు వారు. మరి అపోస్తల కార్యంలో ఒక సందర్భంలో అననీయతో ప్రభువులు వారు మాట్లాడతారు. ఎవరిని కూర్చో తెలుసా? సౌలు గారిని కూర్చి. నేడు పౌలుగా చెప్పబడుతున్నటువంటి నాటి సౌలు. ఇదిగో నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను,
ప్రభువుల ఎదుటను ఇజ్రాయేలీల ఎదుటను నా నామమును ప్రచురపరచుటకు సౌలును నేను ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగిస్తున్నాను. నేను ఒక సాధనముగా ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు అంటున్నాడు. ఒక సాధనముగా ఏర్పాటు చేసుకున్నా. ఎందుకో తెలుసా? నా నీతిని ప్రచురపరచడానికి, నా సత్యమును కృపను తెలుసుకోవడానికి నేను సౌలును ప్రత్యేకంగా ఎన్నుకున్నటువంటి అతని దగ్గరకు నువ్వు వెళ్ళు అననీయ, ఇదో దమస్కులో ఉన్నాడు, వెళ్ళు అక్కడికి అన్నాడు. మరి చూడండి, అననీయ గారు నిన్నటి వరకు ఇజ్రాయేలీని హింసించుతున్న సౌలు దగ్గరకు నన్ను పొమ్మంటావా అన్నప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటలు. మరి నేను ఆ సౌలునే, నిన్నటి వరకు నా జనులను హింసించి నన్ను హింసించినటువంటి ఆ సౌలునే ఈ దినమన నేను పౌలుగా ఎన్నుకున్న, నా సత్యవాక్యములను నీతిని ప్రచురపరచుటకు ఒక సాధనంగా ఎన్నుకున్నాను, వెళ్ళు అన్నాడు. మరి అననీయ మారు పలకకుండా వెళ్ళి మరి సౌలుగా కీర్తింపబడుతున్నటువంటి అతని యొక్క కళ్ళను తెరిపించి పౌలుగా దేవునిలో ప్రతిష్ఠించిన విధానం కనబడతా ఉంది. మరి నేటి పౌలు ఈ దినమున చిన్నవాడై ప్రభువులు ఎంతో తగ్గించుకొని దేవుని వాక్యమును ప్రచురపరచుటకు ఒక ఆయుధముగా, ఒక సాధనముగా పౌలును ప్రభువులు వారు ఎన్నుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, అట్టి సాధనముగా నువ్వు ఉన్నావా? అట్టి సాధనముగా ప్రభు యొక్క నీతిని ప్రచురపరిచే వారిగా ఉన్నావా? పౌలు యొక్క మార్గములో నువ్వు నడవగలిగినటువంటి ఆ యొక్క ఆపేక్ష, ఆతృత నీలో మనలో ఉందా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నీతిని ప్రచురపరిచే వారిగా ఉండాలి, నీతి మార్గములో నడిచే వారిగా ఉండాలి. సత్యవాక్యమునకు, దేవుని యొక్క కృపకు లోబడే వారిగా నువ్వు ఉండగలిగిన నాడు ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమ నీ మీద ఉంటుంది. అందుకే దేవుని వాక్యమే సెలవిస్తుంది. చూడండి, ఆయన అంటున్నాడు యెషయా గ్రంథంలోనే ఇంకొక మాట, యథార్థముగా మాటలాడాలి. యథార్థమైనటువంటి మాటలు నీలో, నాలో, మనలో ఉండాలి. అట్టి మాటలకు మనము లోనవుతూ ఉన్నామా? అట్టి మాటలకు మనము మరి ఉంటున్నామా? మరి దేవుడు అంటున్నటువంటి మాట, మనం వింటున్నటువంటి మాట. అందుకే యథార్థమునకు లోబడి యథార్థమైనటువంటి మాటలు మాటలాడాలి. మరి ఆ విధంగా ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. చూడండి, దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నట్టు ఏ రోజు కూడా యథార్థముగా దేవుని యొక్క మాటలకు లోబడి, దేవుని యొక్క మార్గమునకు లోబడి నీవును మనమును నడిచిన ఎడల ఖచ్చితమైనటువంటి ఆయన యొక్క మాటలు మనలో నిలబడతాయి. ఆ యథార్థత మనలో ఉందా? యథార్థముగా మాట్లాడాలి. అంతేకాకుండా మరి ఎట్టి లాభాపేక్షను పొందుకోకూడదు. అంతేకాకుండా నిర్బంధము వలన వచ్చు లాభమును వదులుకోవాలి అంటున్నాడు. అలాంటి ఆదాయం నీకు అవసరం లేదు అంటున్నాడు. చూడండి, దేవుడు అంటున్నటువంటి మాటలు. మరి ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 23లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలా అంటే, ఆయన ప్రభువులు వారిని పెంతి పిలాతు దగ్గరకు తీసుకెళ్ళినాడు. మరి ఆయన శిక్ష వేయండి అని మాట్లాడుతున్నప్పుడు, నాటి వరకు ప్రభువు చేసినటువంటి కార్యములను, ప్రభువు చేసినటువంటి మార్గములను, ప్రభువు చేసినటువంటి అనేకమైనటువంటి లోకపరమైనటువంటి స్వస్థతలు అయితేనేమి, మరి అనేక మందిని దేవుడు స్వస్థపరిచాడు. మరి వారి యొక్క పాపములను మరి అప్పటి వరకు కూడా వాటిని తప్పిస్తూ వస్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తు మీద యథార్థత ఆ యొక్క జనులకు లేదు అంటున్నాడు. మరి పెంతి పిలాతు దగ్గరకు ఆయనను పట్టుకొచ్చినప్పుడు ఆయన అంటున్నాడు,
వారంట అక్కడ గుమిగూడి ఉన్నటువంటి సమాజ మందిరములలో ఆయన యొక్క పెంతు పిలాతు దగ్గర ఉన్నటువంటి ఆ న్యాయాధిపతి దగ్గర ఉన్నటువంటి జనులందరూ కూడా ప్రభువును సిలువ వేయమని కేకలు వేశారు. ప్రభువుకు సిలువ వేయండి, ప్రభువును సిలువ వేయండి అని కేకలు వేశారు. అవును, నాడు బరబ్బాను విడుదల చేస్తాం, ప్రభువునందు నాకు, యేసునందు నాకు ఎలాంటి మరి దోషి కాగలిగినటువంటి లక్షణాలు లేవు కనుక అతనిని విడుదల చేద్దాం, మరి బరబ్బాను సిలువ వేద్దామన్నప్పుడు మరి జనులు చూడండి, ఆయన చేసిన కార్యములన్నిటినీ మరిచిపోయి, ఆయన ఈ లోకములో తన మీద ఎట్టి కపటము లేదు, ఎట్టి దోషము లేనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయమని మరి ప్రకటించారు. అందరూ కేకల వేశారంట. ఉన్న పెట్టున కేకల వేసి వీనిని సిలువ వేయడని అడుగగా వారి కేకలే గెలిచెను. అనేక మంది కేకలు వేస్తున్నారు, ఆయన్ని సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, సిలువ వేయండి. చూడండి, ఆయన చేసినటువంటి కార్యములను యథార్థముగా ఒప్పుకోలేక, యథార్థముగా వారి యొక్క ప్రవర్తన ఈ లోకములో లేక, ప్రభు యందు విశ్వాసము లేనటువంటి జనులు మరి కేకలు వేశారు. వారి కేకలే గెలిచాయి. పిలాతు గారు, ఇదిగో ఈ పాపం నా మీదను నా పిల్లల మీదను మరి ఉండకుండునుగాక అని మరి చేతులు కడుక్కున్నారు. పళ్ళెంలో చేతులు పెట్టి చేతులు కడుక్కొని, ఈ పాపము నా చేతులకు కానీ నా కుటుంబమున కాకని అంటకూడదు అన్నప్పుడు అంటకుండునుగాక అన్నాడు. మరి అదే జనులు ఈ పాపము మా మీద మా పిల్లల మీద ఉండునుగాకని అనేక మంది జనులు కేకలు వేశారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయామో చూడండి. అట్టి దౌర్భాగ్యమైన స్థితిలో మనమున్నాం. అట్టి దౌర్భాగ్యమైన స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామంటే ఒక్కసారి మనల్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అర్థం చేసుకోవాల్సిన అవసరము ఈ దినమున ఉందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎంతవరకు మనం ఈ దినమున యథార్థముగా ఈ లోకంలో ఉన్నాం? అంతేకాదు, సార్వత్రిక సంఘములలో కూడా విశ్వాసులైతేమి, సేవకులైతేమి, కాపురులైతేమి, వీరందరూ కూడా మరి ఇప్పుడు యథార్థతకు లోబడి ఉన్నారా? అట్టి యథార్థత మనలో ఉన్నట్లయితే ప్రభువు వారు ఒకే మాట అన్నారు, వీరందరూ మోపుచున్నటువంటి ఈ యొక్క నేరము మరి నీ మీద, నువ్వు యూదులకు రాజు అంటున్నావు కదా, మరి యూదులకు రాజువా అని అడిగినప్పుడు ఈ జనులు కేకలు వేస్తున్నారు, దీనికి ఈ నేరమునకు నువ్వు ఒప్పుకుంటున్నావు అన్నప్పుడు నీవన్నట్లే అన్నారు. ఈ దినము అనేక మంది క్రైస్తవ బిడ్డలను, క్రైస్తవ సేవకులను, విశ్వాసులను అనేక మాటలు అంటున్నా మన యొక్క యథార్థమైన స్థితి ప్రభువులో ఉండాలి. ప్రభువు వాక్యమునకు లోబడినట్లయితే ఎట్టి వారు ఎన్ని విమర్శలు చేసినా కూడా వాటికి దేవునిలో మనము తల వంచుకున్నట్లయితే ఒకనాడు ఆ జనులు సిగ్గుపడవలసిన అవసరం వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. సిగ్గుపడవలసిన వస్తుంది. చూడండి, ఈ దినమున ప్రపంచ దేశములన్నీ కూడా యెరూషలేము మరి ఇజ్రాయేలీల జనము మీద దృష్టించి ఉన్నారు. చూడండి, ఇప్పటికి కూడా యుద్ధము జరుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? నాడు ఆ యూదా జనులు దేవుని విశ్వసించకపోవడం వలన, ఇప్పటికీ క్రీస్తును నిజమైన ప్రభు అని ఒకే ఒక దేవుడు ఆయనే నేను ఒప్పుకోలేకపోవడం వలనే ఆనాడు మరి ఈ పాపము, క్రీస్తును సిలువ వేస్తున్నటువంటి పాపము మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని ఆ దినమున ఒక మరి ప్రమాణానికి కట్టుబడిపోయారు. ఈ దినమున బిడ్డలు కూడా మరి అనుభవిస్తూ ఉన్నారు. యోధా దేశ జనులు, ఇజ్రాయేలీల జనులు ఈ దినముకు కూడా యుద్ధమును సవి చూడవలసి వచ్చినది. అయినా కూడా ఉన్నతమైన స్థలములలో మిమ్మల్ని ఉంచుతానన్నటువంటి దేవుని వాగ్దానము, ఆనాడు వాగ్దాన భూమిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రహాముకు చేసిన వాగ్దానము ఈ దినము వరకు కూడా వారిని రక్షిస్తూనే ఉంది. కానీ జనులు అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి.
దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా తప్పు చెప్పదు. కానీ ఇందులో మనం ఉన్నామా లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇట్లాంటి యథార్థ హృదయం కలిగినటువంటి మనము ప్రభువుకు యథార్థంగా ఉండాలి, కానీ లోకానికి యథార్థంగా నువ్వు అవసరం లేదని దేవుని వాక్యమే సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెందుకు మరి వాదనలోకి వెళ్తున్నావు? మనము ఒకరితో వాదిస్తున్నామంటే వాడికి విలువ ఇచ్చినట్టు లెక్క. ఎప్పుడైతే వాదనకు పోకుండా ఏ దినమైతే మనము ప్రభువులో నిర్లిప్తమైన జీవితాన్ని, దేవుని కొరకు నిరీక్షించే జీవితాన్ని మనం అవలంబించిన నాడు మన మౌనము వారికి సమాధానం అవుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మన మౌనమే వారికి సరి అయిన సమాధానమును ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తారు. మరి మనకు అలాంటి అవసరం ఉందా? మనం అట్టి యథార్థతలో మనం జీవిస్తున్నామా? చూడండి యథార్థమైనటువంటి పెంతు పిలాతు గారు ఈ పాపము నా మీద నా బిడ్డల మీద ఉండకుండునుగాక అని చేతులు కడుక్కున్నాడు. మరి ఈ దినమున మనం అలాంటి చేతులు కడుక్కోగలుగుతున్నామా? ఆ రీతిగా ప్రభువులో నేను దోషిని కాకూడదు, ప్రభు యొక్క మార్గమునకు లోబడాలి, ప్రభు వాక్యమునకు లోబడాలి, వాక్యంలోనే నేను జీవించాలి అనుకున్నప్పుడు ఆ జీవితం క్రీస్తులోనే ఉండాలి. క్రీస్తు యొక్క తగ్గింపు మనలో ఉండాలి. క్రైస్తవ జీవితంలో తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపుతో నువ్వు ప్రార్థన చేయగలిగిన నాడు సర్వ ప్రపంచంలో తల్లకిందులైపోతాయంటున్నాడు ప్రార్థనతో. అటు యథార్థమైన ప్రార్థన క్రైస్తవ జీవితాలలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అంతేకాదంట, దేవుని వాక్యమే మనతో చెప్తుంది. చూడండి మరి నెక్స్ట్ రెండోది ఏంటి? లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని. ఎస్, ఎంతమంది లంచం పుచ్చుకోకుండా ఈ లోకంలో ఉన్నారు? క్రైస్తవ విశ్వాసులు సార్వత్రిక సంఘములలో ఉన్న క్రైస్తవ సంఘములలో ఉన్నటువంటి క్రైస్తవ జనులు, క్రీస్తు యొక్క బిడ్డలు ఎంతమంది లంచము తీసుకోకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నారు? మరి ఏది మన జీవితం? ఎక్కడ మన జీవితం? చూడండి, నాదుడు లంచము కోసం ఆశపడినటువంటి ఇస్కరియోతు యోధాను ఒకసారి చూసుకో. ఏమైపోయాడు? 30 వెండి నామములకు లంచమునకు ప్రభువైన యేసుక్రీస్తునే అమ్మేశాడు. అమ్మేసినటువంటి ఇతని పరిస్థితి బొమ్మైపోయింది. అమ్మేసినటువంటి ఇస్కరియోతు యోధా ఏమైపోయాడు? బొమ్మైపోయాడు. ఎందుకు? పనికిరాని జీవితం అయిపోయాడు. తనకు తనే మరణమును విధించుకోవలసిన పరిస్థితి ఏర్పడిపోయింది. మరి ఈ దినము మనం అలా ఉన్నామా? ఏ రీతిలో ఉన్నాం? ఇస్కరియోతు యోధా లాంటి జీవితం ఉందా? మరి సౌలు పౌలుగా మారగా పౌలు లాంటి జీవితం మనలో ఉందా? ఆలోచించండి ఒక్కసారి. దావీదు గారి యొక్క నీతి మనలో ఉందా? ఉంటే మన జీవితాలు ఎక్కడ దేవునికి కట్టుబడుతున్నాయి? మనకు ఎలా కట్టుబడుతున్నాయి? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అని దేవుడు ఈ దినం నాకు తెలియజేస్తున్నాడు. అంతేకాదంట, ఎప్పుడైతే క్రీస్తు వారే ఈ దినమున మాట్లాడుతున్నారు, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీర్తన గ్రంథము 15వ అధ్యాయంలో 5వ లేఖనములో అంట స్పష్టంగా దేవుడే మనం మాట్లాడుతున్నాడు. చూడండి, తన ద్రవ్యాన్ని వడ్డీకివ్వడు, నిరపరాధిని చిరుపుటకు లంచము పుచ్చుకోడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఇట్టివాడు ఎన్నడూ కదల్చబడు, దేవునిలో స్థిరముగా ఉంటాడు, దేవునిలో అటు ఇటు త్రొంగి చూడడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎలా ఉన్నాం మనం? చూడండి, నిరపరాధి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును లంచమునకు అమ్మివేశాడు, సొమ్ముకు అమ్మివేసి మరి ఇతను బొమ్మైపోయాడు. తన యొక్క ప్రాణముల మీదకే అపాయమును తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇస్కరియోతు యోధా. మరి అలా మనం ఉన్నామా? మరి అతని సరసన మనం చేరగలుగుతున్నామో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, నిన్ను నువ్వు వమ్ము చేసుకుంటున్నావు. ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నావు. కానీ ఆ సొమ్ము చేసుకుంటున్నటువంటి క్రమంలో నీవు వమ్మైపోతున్నావో, నీ ప్రాణమునకు నీ కుటుంబమునకును నీవే అపాయకరంగా మారుతూ ఉన్నావు. దేవుని వాక్యం సెలవిస్తుంది.
మరి అలా మనం లేమంటామా? సర్వసార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరికీ కూడా దేవుడు సెలవిస్తున్నారు. సేవకులు కూడా దేవుడు మరి సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎలా ఉన్నాం మనం? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మన స్థితిగతులు ఈ లోకములో ఎలా ఉన్నాయి? మరి కాసుల కోసం క్రీస్తును అమ్మేస్తున్నటువంటి రోజులు కావా? మరి సొమ్ము కోసం యేసును ఈ దినమున అమ్మేసుకుంటున్నటువంటి రోజులు లేవా? నేను క్రైస్తవ బిడ్డను, నేను విశ్వాసిని యేసు క్రీస్తు నిరపరాధి యొక్క రక్తములో కడగబడినటువంటి బిడ్డవు. మరి అట్టి నిరపరాధి అయినటువంటి రక్తములో కడగబడినటువంటి దేవుని బిడ్డగా ఉన్నటువంటి విశ్వాసిగా ఉన్నటువంటి నీవు మరలా అపరాధమునకు ఎందుకు లోనవుతున్నావు? మరి ఇస్కరియోతు యోధా లాంటి జీవితాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటూ ఉన్నావు? ప్రేమని దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించాలి. దేవుని ప్రణాళికలో మనం ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదంట. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క ప్రణాళికలు, యేసు క్రీస్తు కొరకు నిరీక్షించే ఆ యొక్క జనులలో నువ్వు ఉంటున్నావు అనే విషయాన్ని ఏ దినము కూడా మనం మర్చిపోకూడదంట. అలా మర్చిపోయిన నాడు క్రీస్తును మనం అమ్ముకోమండి, యేసును మనం సొమ్ము చేసుకోమండి అమ్మి. అట్టి తలంపు మనలో ఉన్న నాడు మనము ఇస్కరియోతు యోధాకు బంధువు అయిపోతాం. ఇస్కరియోతు యోధా లాంటి జీవితానికి మనము బలైపోతాం. అట్టి జీవితానికి నువ్వు లోనవుతున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి నిన్ను ఎక్కడ ఉంచాలనుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు అంటే ఉన్నతమైన స్థలములో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కుడి పార్శ్వమున నిన్ను అనుకుని ఉన్నాడు దేవుడు. మరి ఆ స్థానమునకు నువ్వు అర్హుడువా కాదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యం సెలవిస్తోంది. చూడండి, మూడవది మరి చూడండి, 5వ మాట చెప్తున్నాడు. హత్యను మాట వినకుండా, 4వ మాట, హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని. ఎస్, హత్య కొరకు పురి కొల్పొద్దు. హత్య అనే మాటను కూడా నువ్వు చెవిన వినకూడదని దేవుడు వాక్యం సెలవిస్తోంది. ఒకరిని హత్య చేయకూడదు. అది మాటల ద్వారా కూడా హత్య చేస్తున్నారు ఈ దినమున, క్రియల ద్వారా హత్య చేస్తున్నారు ఈ దినమున, మరి మార్గముల ద్వారా హత్య చేస్తున్నారు ఈ దినమున. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఎలా ఉన్నాము మనము? మన స్థితిలో ఏ స్థితిలో ఉన్నాము మనం? మరి హత్య చేయడం వలన, దాని వలన వచ్చే మరి లాభము ద్వారా ఈ లోకంలో బ్రతకాలని ఆశపడుతూ ఉన్నావు. ఒక్కసారి ఆలోచించాలి. మరి నీవు ఏ లాభము కొరకు ఆశపడుతున్నావు? ఏ ధనము కొరకు ఆశపడుతున్నావు? ఏ లంచము కొరకు ఆశపడుతున్నావు? మరి నిర్బంధము వలన వచ్చు లాభము మరి ఆశిస్తూ ఉన్నావు. ఇస్కరియోతు యోధా ప్రభువులు వారిని నిర్బంధించి ఆ డబ్బుతో తన యొక్క స్వలాభం చూసుకోవాలనుకున్నాడు. కానీ ఏమైపోయిందాడు? ఒమ్మైపోయాడు. మరి అంతేకాదంట, లంచము పుచ్చుకొనకుండా చేతులను మలుపుకొనమంటున్నాడు. చేతులను లంచం పుచ్చుకోవడానికి చేతులు అడ్డు పెట్టొద్దు అంటున్నారు. చూడండి, ఆ విషయంలో కూడా దేవుడు అంటున్నాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ లేఖనములో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అది 20లో 2వ వాక్యం చదువుకుందాం. ధనవంతుడగుటకు అతురుపడివాడు శిక్ష పొందకపోడు. ధనవంతుడగుటకు అతురుపడివాడు శిక్ష పొందకపోడు అంటున్నాడు. ఎస్, దేవుడు వాక్యమే సెలవిస్తుంది. నీవు ఏనాడు ధనవంతుడు అవ్వాలని ఆశపడుతూ ఉన్నావో, ఆ ధనవంతుడు అవడానికి ఆశపడుతున్నటువంటి నీవంట మరి ఎన్నడూ కూడా నీ చేతులు చాచకూడదంట. చేతులు చాచకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అలా మనం ఉన్నామా? ధనవంతుడగుటకు నీవు మరి లంచము పుచ్చుకొని, ఆ లంచం పుచ్చుకోవడం వల్ల నువ్వు ధనవంతుడు అవ్వాలని ఆశపడుతున్నావేమో ప్రియమైన దేవుని బిడ్డ. ఎన్నడూ కూడా నిన్ను దేవుడు ఉపేక్షించడంట.
ఎన్నడూ కూడా నిన్ను దేవుడు ఉపేక్షించడు. ఒకనాడు ధనం ఎటుపోతుందో నువ్వెటుపోతున్నావు. ధనము దరిద్రములోనికి దారి చేస్తుంది, ప్రభువులోనికి ఉన్నతమైన స్థలములోనికి నిన్ను చేరనేది. దరిద్రమునకు దారి తీసి మరణకరమైన శిక్షలోనికి నువ్వు పడిపోతావు. ఆ మరణకరమైన శిక్షే మరి నిత్య అగ్ని. నిత్యము అగ్నిలో నువ్వు కాల్చబడుతావు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. మరి ఎలా ఉన్నాము మనం ఎలా ఉన్నాము? ప్రేమైన దేవుని బిడ్డ, లంచం పుచ్చుకోవడానికి అతురుపడుతున్నటువంటి లాభము, ఆ యొక్క లంచము కొరకు, ఆ లాభము కొరకు నువ్వు అపేక్షిస్తూ ఉన్నావు. నీవు దురదృష్టకరమైనటువంటి జీవితంలోనికి, దుష్టత్వంలోనికి పడిపోతున్నావు. అంతేకాదంట ఆయన అంటున్నాడు, మరి హత్యను మాట వినకుండా చెవులు మూసుకో అంటున్నాడు. మరి మనం చెవులు మూసుకుంటున్నామా? మనము చెవులను మూసుకుంటూ ఉన్నామా? లేదే. హత్య చేస్తున్నాం కదా, మాటల ద్వారా హత్య చేస్తున్నాం, క్రియల ద్వారా హత్య చేస్తున్నాం, మన మార్గముల ద్వారా కూడా మరి ఎదుటి వారినే కాకుండా ప్రభువును కూడా హత్య చేస్తున్నాం. నిరంతరము హత్య చేస్తున్నాం. మన నోటి మాటల ద్వారా హత్య చేస్తున్నాం. అబద్ధములు ఆడడం వల్ల, చెడుతనమైనటువంటి చెడు మాటలు మాట్లాడడం వల్ల, మరి ఇవన్నీ కూడా హత్యకు సమానమే కదా ప్రియమైన దేవుని బిడ్డ. మరి మన మాటలు, మన మార్గములు, మన చేష్టలు, మన క్రియలు, వీటన్నిటి ద్వారా ఎదుటి వారిని మనం హత్య చేస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ప్రభువులో ఉన్న నీవంట ప్రభువునే నిత్యము హత్య చేస్తున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిత్యము ఆయనను మనము సిలువకు అప్పగిస్తూనే ఉన్నాం. మరి అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ దినము కూడా చెవులను మూసుకోవడం లేదు. హత్య జరుగుతుంది, హత్య అనే మాట నీ చెవున పడకూడదు. కానీ నువ్వెందుకు హత్య చేస్తున్నావు ప్రియమైన దేవుని బిడ్డ? నువ్వెందుకు హత్య చేస్తున్నావు? హత్య మార్గంలోనికి నడుస్తున్నావు. ప్రభువుని నిరంతరం ఎందుకు హత్య చేస్తున్నావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకంట నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించెను అంటున్నాడు. నీ పెదవుల ద్వారా మరి యథార్థమైన మాటలు నీవు పలకడం వలన, నీతివంతమైన మాటలను నీ నోట నుండి రావడం వలన, అట్టి మాటలంట ప్రభువును ఎంతో ఆనందానికి గురి చేస్తున్నాయంట. ఎప్పుడైతే ఆ మాటలు ఈ యొక్క మార్గములలో నీవు హత్య చేసే మాటలు ఏ దినమైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఏ దినమైతే ఈ లోకంలో ఆ రీతిగా ప్రవర్తిస్తున్నావో, అప్పుడంట నువ్వు ప్రభువును ఆనందింపజేయవంట. ప్రభువు నిత్యము శిక్షకు నువ్వు గురి చేస్తున్నావు. ఆ సిలువకు అనుదినము నువ్వు అప్పగిస్తున్నావు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి ఎలా ఉన్నామో మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే ప్రభువు వారు ఒక మాట చెప్తున్నాడు, నా కుమారుడా జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థ త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము అంటున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19లోని ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు. నా కుమారుడా జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థ త్రోవలయందు చక్కగా నడిపించుకొనుము. నువ్వు చక్కగా నడుస్తున్నావా? యథార్థమైన మాటలు నీ నోటను వస్తున్నాయా? కుటిలమైన మాటలు, కుచితమైన మాటలు నీ నోటను వస్తున్నాయో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. చూడండి, యథార్థమైన త్రోవలో ఆయన మాటలు లేనందువల్ల అననీయ సపీరా యొక్క దంపతుల యొక్క చరిత్ర అర్ధాంతరంగా ముగిసిపోయింది. ప్రభువుకి ఏ వాగ్దానం ప్రమాణమునైతే చేశారో వాళ్ళు, ప్రభు యొక్క సేవకు మా ధనమును, మా పొలమును మొత్తం అమ్మి వారికి ప్రభు పాదాల దగ్గరకు తెస్తామనిన్నటువంటి మాటలు చూడండి ఏమైపోయాయి? వారు చేసుకున్న ఒప్పందానికి వారు కట్టుబడలేదు, యథార్థముగా ప్రవర్తించలేదు. వారి నాలుకతో చెప్పిన మాటలు, హృదయం నుంచి వచ్చిన మాటలు డిఫరెంట్గా ఉన్నాయి. అవి హృదయంలో నుంచి రాలా. ధనము చూసిన తర్వాత వారి యొక్క మార్గం అంతా కూడా ప్రభువుని హత్య చేసే పరిస్థితుల్లోకి వచ్చేసారు. ప్రభువుకి ఇస్తామన్నటువంటి వాటిని ఇవ్వకుండా మరి ధనాపేక్ష కలిగి యథార్థత లోపించి వారి యొక్క జీవితాలను పణంగా పెట్టుకున్నారు. అనవసరంగా దేవునిలో వారి యొక్క ప్రాణములు
మరి ఎందుకు రాకుండా ఈ లోకములోని వారి ప్రాణములు ముగిసిపోయాయి? ఉన్నతమైన స్థలములలో చేరవలసిన వారు, ఉన్నతమైన స్థలముల్లో ప్రభువు చెంత ఉండవలసిన వారు, ప్రభువు చెంతకు తేవలసిన ధనమును వారు ఒప్పందము ప్రకారం తేలేదు. కానీ అర్ధాంతరంగానే వారి ఒప్పందము ముగిసిపోయింది. మరి ఒకే దినమున ఇద్దరు కాలము చెల్లించారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మార్గంలో మనం ఉన్నామో లేదో ఒక్కసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుని వాక్యము ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉంది. మన యథార్థత ఎక్కడ లోపిస్తూ ఉంది? మన యొక్క మాటలు ప్రభువును హత్య చేసేవిగా ఉంటున్నాయి. మన మాటలు, మన చేష్టలు, మన క్రియలు, మన యొక్క లోకానుసారమైన క్రియలతో మనం ముడిపడడం వలన, వాటిని పెనవేసుకోవడం వలన మనము హత్య అనే మాటలు వినడం కాదు, హత్యనే చేసేస్తున్నాం. ఎందుకంటే క్రీస్తు యొక్క ప్రణాళికలో ఉండవలసిన మనము ఆ యొక్క ప్రమాణమునకు, క్రీస్తు చేసుకున్న ప్రమాణమునకు, క్రీస్తుతో మనము చేసుకున్న ప్రమాణమునకు లోబడలేకపోవడం, ఆ క్రీస్తుని అనుదినము సిలువేస్తున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన ఆనందించాలి. మన క్రియలను బట్టి, మనం చేస్తున్నటువంటి పనులను బట్టి ప్రభువులు వారు ఆనందించాలి. ఆయన అంతరింద్రియములు ఆనందించను అంటున్నాడు. ప్రభు యొక్క లోపల హృదయము ఎంతో ఉప్పొంగి మరి ఆనందిస్తుందంట. నీ మార్గంలో, నీ ప్రమాణమునకు కట్టుబడి ఉంటే, నీ మాటలు ప్రభువుతో చేసుకున్న ప్రమాణమునకు నీవు కట్టుబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువులో నువ్వు స్థిరముగా ఉంటావు. ఆ ఉన్నతమైన స్థలములకు నీవు అర్హుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి చూడండి, అననీయ సప్పీరాలాగా మనం ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఈరోజు మనం ఏ రీతిలో ఉన్నాము? అననీయ సప్పీరాల లాంటి జీవితాలు క్రైస్తవ సమాజములలో ఉన్నాయా లేదా అనేది వారికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంతేకాదంట. చూడండి, 6వదిగా చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునివాడు. చెడుతనమును చూడకుండా కళ్ళు ఎవరైతే మూసుకుంటారో వారు ఉన్నతమైన స్థలంలో ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందరం స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. దేవుని యొక్క యథార్థమైన క్రియలు, దేవుని యొక్క మాటలు మాత్రమే మనలో ఉండాలి. చెడు మాటల వైపు కానీ, చెడుతనము వైపు కానీ మన కన్నులు ఉండకూడదంట. అట్లాంటి పరిస్థితిలో చెడుతనమే చూడవలసిన పరిస్థితి మనకు వచ్చినప్పుడు అంట మన కళ్ళును మనము మూసుకోవలసిన అవసరం ఉంది. మన కళ్ళును మనము కప్పెట్టుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు అంటున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 24లో అంటాడు, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. నీతిమంతుని యొక్క తండ్రికి అధిక సంతోషం అంట కలుగుతుందంట. ఆ నీతిమంతుని తండ్రి ఎవరు? ఈ లోకంలో మనం నీతిగా బ్రతుకుతూ ఉంటే మన నీతికి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన అత్యధికంగా సంతోషిస్తాడంట మనల్ని బట్టి. మనల్ని బట్టి అత్యధికంగా సంతోషిస్తాడంట. ఎందుకంటే మనము చెడుతనము చూడడంలా, చెడు మాటలను మన నోట నుండి మాట్లాడడంలా, ప్రభు యొక్క వాక్యములను, ప్రభు యొక్క సత్యములను, యథార్థతను, నీతిని ప్రచురపరుస్తున్నటువంటి వారిలో మనముంటే అట్టి నీతిమంతుని యొక్క తండ్రి అత్యధికంగా పరలోకంలో సంతోషిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మత్తయి సువార్తలో ఒక మాట ప్రభువులు వారు సూటిగానే చెప్తారు. చూద్దాం, అది కూడా 21వ అధ్యాయము 32వ లేఖనం చదువుకుంటారు వారు. యోహాను గారు ఈ లోకమునకు నీతి మార్గమున వచ్చాడు. ఆయనలో నీతి ఉంది, ఆయనలో యథార్థత ఉంది. ఆయన నీతిమంతుడుగా మన యొద్దకు వచ్చాడు. అందుకే ఆ నీతిమంతుడును తన ప్రజలు ఎవ్వరూ విశ్వసించల. ఎందుకంటే నిజమునకు ఓపిక ఎక్కువ, అబద్ధమునకు వేగం ఎక్కువ.
బాగా ఆలోచించాలి. నిజానికి ఓపిక ఎక్కువ ఉండాలి, అబద్ధమునకు వేగం ఎక్కువ. అబద్ధాన్ని గ్రహిస్తున్నారు తప్ప నిజాన్ని ఎవ్వరూ గ్రహించడం లేదు లోకంలో. చూడండి, నీతి మార్గమున యోహాను గారు ఈ లోకానికి వచ్చారనే విషయం సర్వలోకము ఎరిగిన విషయమే. యోధ బెత్లెహేమలలో, యెరూషలేము జనులలో మరి నీతిమంతుడుగా ప్రవేశించినటువంటి, నీతిమంతుడుగా ప్రభు యొక్క మార్గమును సరళం చేయడానికి వచ్చినట్టు ప్రభువు కంటే ముందు వచ్చినటువంటి యోహానును ఎవ్వరూ విశ్వసించలేకపోయారు, ఆయన మాటలను నమ్మలేకపోయారు. కానీ అంట వేశ్యలు నమ్మారు, సుంకరులు నమ్మారు, వారు నీతి మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రభువులు వారు సూటిగా మాట్లాడుతున్నారు చూడండి. ఎందుకంటే సుంకరులు వేశ్యలు ఉన్నతమైన స్థలమునకు చేరారు, మిగిలిన వారు శాస్త్రులు సద్దూకైలు పరిసయ్యులు ఆయన నమ్మలేదు. ఈ లోకంలోనే గతించిపోయారు, లోకంలోనే గతించిపోయారు. ప్రభువు చెత్తకు ఉన్నతమైన స్థలమునకు వారు చేరలేకపోయారనేది ఇక్కడ సత్యమైన వాక్యం. అట్టి వేశ్యలను సుంకరులను చూసి కూడా అంట వీరు పశ్చాత్తాపడలేదు. ఎవరు పశ్చాత్తాపడలేదంటే సద్దూకైలు, శాస్త్రులు, వీరు మరి పరిసయ్యులు, అనేక మంది జనులు కూడా అంట పశ్చాత్తాపం అనేది వారి హృదయాలలోనే రాలేదంట. కఠినమైన హృదయాలు. అట్టి కఠినమైన హృదయాలు కలిగినటువంటి లోకంలో మనమున్నామనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. చూడండి, మనము నమ్మాం, ప్రభువులు వారు నమ్మాం, ప్రభువులు వారికి కుమారులు కుమార్తెలుగా మనం అంగీకరింపబడుతున్నాం, ఆయనలో మనం ఉన్నాం, ఆయనతో మనం జీవిస్తున్నాం, ఆయనలోనే నివసిస్తున్నామనే మాట హృదయములో నుండి రావాలి, పెదవుల నుండి కాదు. అది హృదయంలో నుండి రాగలిగితే ప్రభువులు వారు మనల్ని ప్రేమిస్తాడు, ఉన్నతమైన స్థలములలో మనల్ని కూడా చేర్చుకుంటారు. చూడండి, అందుకే దేవుడి దినమున మత్తయి సువార్త 23వ అధ్యాయము 28లో కూడా మనకు స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు వెలుపల మనుష్యులకు నీతిమంతులుగానే కనబడుదురు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎస్, మనం ఎలా కనిపిస్తున్నామో తెలుసా? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా అంట క్రైస్తవ బిడ్డలందరూ కూడా చాలా నీతిమంతులుగా కనిపిస్తున్నారంట, చాలా నీతిమంతులుగా, యథార్థవంతులుగా, మరి లంచం పుచ్చుకోని వారిగా, ధనాపేక్ష లేని వారిగా, మరి హత్య అయిన మాట కూడా వినడానికంట మనము చెవులు మూసుకునేవారిగా ఈ లోకంలో నీతిమంతులుగానే కనబడుతున్నామంట. కానీ హృదయం అంట కపటంతో నిండిపోయింది, అంతేకాకుండా వేషధారణతో నిండిపోయింది, అక్రమముతో నిండిపోయిందంట. మన హృదయాలంట ప్రభు అయిన యేసుక్రీస్తులు అంట అక్రమంతో నిండిపోయినాయి, వేషధారణతో నిండిపోయింది. పైకి మాత్రం చాలా నీతిమంతులు. హల్లెలూయా, హల్లెలూయా. లోకం మెచ్చే నీతిమంతులు, కానీ దేవుడు మెచ్చే నీతిమంతులు కాదు. లోకము మెచ్చే నీతిమంతులుగా మనం కనబడుతున్నామే తప్ప దేవుడు మెచ్చే నీతిమంతులుగా ఈ లోకములో మనం కనబడలేకపోతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే అంటున్నాడు, ఇప్పుడైనా దేవుడు అంటాడు, ఇప్పుడైనా మీరు మించిపోలేదు, ఇప్పుడైనా వేషధారణ తీసివేయండి, అక్రమమును మీ హృదయంలో నుంచి తీసివేయండి, నిజముగా క్రీస్తులో నిరపరాధులుగా కనిపించండి, నీతిమంతులుగా కనబడండి. ఆ నిరపరాధి యొక్క రక్తము మీ మీద మన మీద చిందింపబడి ఉన్నది కనుక అట్టి నిరపరాధులుగా మనం ఈ లోకంలో ప్రభువు వారికి కనబడగలగాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనము నిరపరాధులముగా కనబడగలగాలి, ప్రభువుకు మాదిరికరంగా జీవించగలగాలి. ప్రభువు వాక్యానుసారమైన జీవితం మనలోనే ఉండాలి, మనతోనే ఉండాలనే కాన్సెప్ట్ ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా వారు ఉన్నతమైన స్థలములలోనే ఉంటారని ప్రభువులు వారు చెప్తున్నారు. అంతేకాదు, దేవుని వాక్యము సెలవిస్తోంది, ఏ దినమైతే ప్రభువుతో చేసుకున్నటువంటి ప్రమాణమునకు కట్టుబడి ఉంటావో, ఆ ప్రమాణమునకు కట్టుబడినటువంటి నీవు నీ శరీరంలో కానీ నీ యొక్క కుటుంబంలో కొన్ని ఎంత నష్టము వాటిల్లినా కూడా మాట తప్పని వాడే నీతిమంతుడు. మాట తప్పని వాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడు అంట పరలోక రాజ్యములో ఉన్నతమైన స్థలములో ప్రభు అయిన యేసుక్రీస్తు కుడిపార్శ్వమున ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నారు,
ఇలాంటి వారి కోసమే దేవుని వాక్యము సెలవిస్తుంది. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి అని దేవుడు అంటున్నాడు. ఇవి విత్తబడి ఉన్నాయి. అట్టి దేవుని వాక్యములు మీరు విత్తబడే వారిగా ఉన్నారా? మరి కోయబడే వారిగా ఉన్నారు. మరి పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నది. ఏదైనా మనం మాట్లాడదాం. చివరిగా ఒక లేఖనం మనం చూసుకుందాం. మరి అందుకే దేవుని వాక్యము చివరిగా మనతో మాట్లాడతాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ లేఖనాన్ని మనము చివరిగా చదువుకుందాం. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారి ప్రభువు అంగీకరించును. ప్రతి జనములో ప్రభువు వారికి భయపడి నీతిగా ఎవరైతే నడుచుకుంటారో వారినే ప్రభు అంగీకరిస్తారు. ఇప్పుడు చెప్పినటువంటి 6 గుణగణములు, 6 గుణాలలో మనము మరి వాటికి లోనవ్వకుండా అట్టి లాభాపేక్షనంతటిని విడిచిపెట్టి ప్రభు యొక్క లాభము కొరకు, ప్రభు యొక్క లాభాపేక్ష కొరకు ఎవరైతే కట్టుబడి ఉంటారో అట్టి నీతిమంతుడు ప్రభువుకు అంగీకార యోగ్యుడుగా ఉంటాడు. అట్టి నీతిమంతుడు ప్రభువుల కొరకే జీవిస్తాడు. అట్టి నీతిమంతులు వెలుగును, యథార్థత, ఆనందాన్ని కలుగజేస్తూ ప్రభువులో నిరపరాధులుగా జీవిస్తూ ప్రభు యొక్క నీతిని అందుకునేవారుగాను, ఆ నీతిలో మనము మరి ఉండగలిగే వారిగా ఉండగలిగినట్లయితే అట్టి వారిని దేవుడు అంగీకరిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇట్టి వారిలో మనం ఉన్నామా లేదా? ఇట్టి నీతిమంతులుగా, యథార్థవంతులుగా, సత్యవంతులుగా దేవుని యొక్క మార్గములో దేవుని కృపతో మనము ఈ లోకములో వెలుగొందుతున్న నాడు దేవుని యొక్క ఉన్నతమైన స్థలముల్లో ప్రభువులు వారు మనల్ని ఉంచడానికి, ఆయనలో మనల్ని నివసింప చేయడానికి, ఆ ప్రభువులు వారు అంగీకరించి ఉన్నతమైన స్థలములలో మనకు స్థానమును దయచేయును గాక. ఆమెన్. హల్లెలూయా.